ఒక్కరినే నమ్ముతున్నారు. హనుమన్ ఒక్కరినే పిలిచి సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా అటువంటి సమయంలో ఏ వ్యక్తికైనా సరే అతిశయం కలుగుతుంది. చూసావా, ఇన్ని కోట్ల మందిని పంపిస్తున్నాడు, కానీ ప్రభువు నమ్మింది మాత్రం నన్నే. నా గుణకీర్తనం చేశాడు, నాకు ఈ గుణములు ఉన్నాయన్నాడు, నాతో సమానుడు లేడన్నాడు. కాబట్టి వీళ్ళ మాట నేను వినేదేమిటి? ఏదో బాగుండదని యువరాజైన అంగదుణ్ణి నాయకుడిని చేశాడు, నేను వీళ్ళని లెక్క పెట్టక్కర్లేదు, నా త్రోవన నేను వెళ్ళవచ్చు, వీళ్ళు నాతో సమానంగా దూకగలరా, నాతో సమానంగా రాగలరా అని వెంటనే తిరస్కరించి తన మార్గంలో తాను వెళ్ళవచ్చు. కానీ మీరు కిష్కింధకాండ పరిశీలించండి, ఎంత మర్యాదగా మాట్లాడాలో, ఎంత మర్యాదగా ప్రవర్తించాలో అంత మర్యాదగా ప్రవర్తిస్తారు తప్ప ఎక్కడా కూడా ఎవ్వరిని అతిక్రమించరు. సుగ్రీవుడు తన ప్రభువు ఇంత పొగిడిన 2 చేతులు జోడించి ప్రభువుకి నమస్కరించి తన కార్యాన్ని సాధించగలిగినటువంటి శక్తి